చెడుతనం విడుచుదము, చెడుతనం విడిచిపెట్టమంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? చెడుతనం విడిచి నడుచుటయే యథార్థవంతుకు రాజ్య మార్గం. ఒకళ్ళు మన ముంగడ చెడుతనం చేస్తే వాళ్ళని విడిచిపెట్టండి, ఒకటి రెండు సార్లు గద్దించండి, విడిచిపెట్టండి. ఆయనతో పాటు తానంటే తందానంటే దేవుడు ఐసీయు అని ఉంది చూసినారా? దేవుడు హాస్పిటల్ ఐసీయూ అంటారు. ఏంటంటే దేవుడు చూస్తాడని జాగ్రత్త పెట్టుకోండి. అట్లనే ఇంకొకటి ఏమంటున్నాడు? తన ప్రవక్తని కనిపెట్టువాడు తన ప్రాణాన్ని కాపాడుకొనును. నిజం చెప్పండి అండి, ఈ రోజుల్లో మనం చేసే ప్రవక్తను మనకు గుర్తురాదు, కానీ పక్కనోడు ఏమని చేస్తే దానికి మాత్రం చాలా లెక్కలు చెప్తారండి. మనకెందుకండి పక్కన వాళ్ళ గురించి? చెప్పండి. మన జీవితంలో మనకే బోల్డ్ సమస్యలు ఉన్నాయి, మన కుటుంబాల్లో బోల్డ్ సమస్యలు ఉన్నాయి. అవన్నీ కాదు, కానీ మన ప్రవక్తం కోసం మనం ఆలోచించి ఏమంటున్నాడు దేవుడు? తన ప్రవక్తను కనిపెట్టువాడు తన ప్రాణాన్ని కాపాడుకొనును. మన ప్రవక్తను కనిపెట్టుకుందామండి. అసలు నువ్వేంది, నీ క్యారెక్టర్ ఏంది, నీ ప్రవక్తను ఏంది? ఒక్కసారి నువ్వు ఎప్పుడైనా పరీక్షించుకున్నావా? ఒక్కసారి అద్దం కాడికి వెళ్ళి నుంచొని చూసుకో. నీ అత్తమామకైనా, నీ అమ్మ నాన్నకైనా, నీ తోబుట్లకైనా, నీ బంధువులకైనా, సొసైటీకి నువ్వేం చేస్తున్నావు? అసలు దేవుడు నువ్వు సమయం ఇస్తున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఏమియో, కానీ పక్కన వాళ్ళకి మాత్రం న్యాయాలు తీరుస్తావు. అవసరమా నీకు?